నేను హిందువులని ఎందుకు అంటున్నా అంటే వీళ్ళు కూడా కొన్ని ట్రోలింగ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. కొంతమంది తమిళలు బ్యాడ్గా పెట్టారు. ఒక రాజకీయ నాయకుడు పదవి కోసం ఆశిస్తాడు, ఒక రాజకీయ నాయకుడు పదవి కోసం ఆశిస్తాడు, ఒక వ్యాపారవేత్త డబ్బు గురించి ఆశిస్తాడు. మరి ఇవన్నీ ఏమీ లేకుండా, ఒంటి మీద నువ్వులు పేగు లేకుండా నేను ఏం ఆశించి మరి ఇదంతా చేస్తున్నాను? ధర్మ పోరాటమే కదా, ధర్మ పోరాటం. నువ్వులు పోగు లేకుండా ఒంటి మీద నాకు సర్వస్వం ఏది అద్దనుకొని నేను శివయ్య రూపంలో వచ్చి ఇప్పుడు అమ్మవారి రూపం దాల్చుకొని సర్వస్వం నా అంగాన్ని సైతం త్యాగం చేసుకొని ఇంత ధర్మం గురించి పోరాడుతుంటే నా పోరాటం ఎందుకు కనబడతలేదు మీకు? నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. నేను ఏం ఆశించి ఏం సంపాదించుకుందామని నేను వచ్చి ఈ పోరాటం దిగిన్నని మీరు అనుకుంటారు. నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు దీనికి జవాబు చెప్పండి. ఏం ఆశిస్తున్నాను? ఏం కూడబెట్టుకున్నాను? చితాభస్మం తప్ప ఏం కూడబెట్టుకున్నాను? అదే నాకు ఆస్తి. శివయ్యే నాకు ఆస్తి, కాళీమాతే నాకు ఆస్తి. ఓకేనా? నా సాధన, నా గురువే నాకు ఆస్తి. నేను ఇక్కడ ఏం ఆశించి నేను వచ్చానని నేను ఇప్పుడు ఎవరైతే ఇన్ని రోజులు నన్ను విమర్శించారో వీళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏం ఆశించి వచ్చాను అనుకుంటున్నారు? నేను ఒక అమ్మవారి రూపం నుండి ఒక అమ్మాయితోని నేనేం చేయలేను. నాకు సర్వస్వం అదే కోల్పోయిన తర్వాత నన్ను ఎంత నీచమైన మాటలు అన్నారు. ఆ అమ్మాయిని ఇలా బలాత్కరిస్తుండు, ఇలా చేస్తున్నాను, ఎలా అలాగే అడుగుతారు? బాడీలో ఒక మగవాడికి ఉన్నది అదే సర్వస్వం త్యాగం చేసిన తర్వాత ఆడపిల్లతో ఏం చేయగలుగుతాను? ఏం చేయలేను కదా. సర్వస్వం కామమే వద్దనుకున్నప్పుడు, అదే అంగమే వద్దనుకున్నప్పుడు, అమ్మవారి రూపం దాల్చుకున్నప్పుడు ఏం చేయగలుగుతాను? ఆమెను ప్రొటెక్షన్ చేసిన, ఆ దుర్మార్గుడి నుండి వాళ్ళ ఫ్యామిలీని కాపాడదాం అనుకున్నా. ఆ ఆడబిడ్డకు అర్థమై నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది. నేనన్నా మారాలి, నేను సాధన నేర్చుకుంటాను, నేను 10 మందికి సాయపడతాను, నేను మీలాగానే అవుతాను. అగోరి అంటే మీరు ఒక మాట అనడం జరిగింది, ఇప్పుడు సమాజం మీద ఉంది అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత అంటూ. బట్ ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం వచ్చిన నేపథ్యంలో తను వెళ్లాల్సి వచ్చింది, తను పంపించాలని మీరు చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని నమ్మిన అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మీ ప్రొటెక్షన్ కోరుకుంది, ఆ మాట వినిపిస్తున్న తరుణంలో మీరు వెళ్ళి మంగళగిరి పోలీసున్న మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేకపోతే పోలీసును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా వర్షిని విషయంలో? నానా నేనేం చెప్తున్నాను, ఆ తల్లికి, ఆ బిడ్డకు 100% ఆ విష్ణు నుండి ఆపద ఉంది. కొన్ని రోజులకు ఆ కుటుంబం మొత్తము చితలా అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వీడు ఆడిచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి బయటికి వస్తే తిండి లేదు. వాళ్ళు ఇంట్లున్నారనే వాళ్ళు మ్యానిపులేట్ ఏది చేస్తే అది చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఇల్లు ఇప్పియడమో ఏదో ఇప్పడం, వాళ్ళ కిరాయి ఇంట్లోనో ఎక్కడో ఇల్లు ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి. వాడి బారి నుండి, ఆ దుర్మార్గుడ బారి నుండి కాపాడండి. ఆ మంగళగిరిలో వాడి గురించి ఎవరు అడిగినా చెప్తారు. మీడియా పోకుండా వేరేటోళ్ళు వెళ్ళి అడగండి, ఆ దుర్మార్గుడి గురించి చెప్తారు. మీరు అంటున్నారు అంటే కాలేజ్ అనే పేరుతోని ఆ పిల్లని ఎక్కడికెక్కడికో తిప్పుతాడు. ఎందుకు తిప్పాల్సిన అవసరం ఏముంది? చదువుకునే పిల్ల ఏం ఆశించి తిరుగుతుండు? ఆడపిల్ల మీద ఏం ఆశించి తిరుగుతుండు? ఎందుకు అంత ఆ బిడ్డ వెనకాల అంత పడాల్సిన అవసరం ఏముంది? ఒక కుటుంబం కాదు, ఒక సొంత అన్న కాదు, ఒక బంధువు కాదు, కానీ ఆ ఆడపిల్ల గురించే అంత తాపత్ర పడాల్సిన అవసరం ఏముంది? ఏం దురుద్దేశం లేకపోతే ఎందుకు వదిలేయచ్చు కదా. ఇప్పుడు ఇంత దూరం నుండి నా నుండి రక్షించిన అన్నోడు అక్కడ పోయి అప్పగించి వాళ్ళు అప్పచెప్పి మీ బాధలు మీరు పడండి, లేకుంటే మీ బతుకులు మీరు బతకండి అనొచ్చు కదా. ఇప్పుడు ఇదంతా ఏంది? ఈ గేమ్ అంతా ఏంది? ఎందుకు ఈ గేమ్లు ఆడించడం? ఎందుకు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం అని నేను అంటున్నాను. మీరు ఇంతక్కడ ఒక మాట అనడం జరిగింది, మంగళగిరిలో వెళ్ళి ఎవరిని అడిగినా ఆ వ్యక్తికి సంబంధించి చెప్తారని చెప్పి. మరి అంతలా తెలుస్తున్నప్పుడు ఆ కుటుంబానికి తెలియదా, లేకపోతే తెలియకుండా ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే వెనకాలండి ఎవరైనా నడిపించడం జరుగుతుందా? వెనకాలండి నడిపించేది ఈ విష్ణునే. ఎందుకంటే వాళ్లకు ఆర్థికంగా లేదు, ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఏంటి? వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, బయటికి పోతే బతకలేరు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు ఆరోగ్య సమస్య ఉంది, వాళ్ళ అమ్మన కష్టపడలేదు. ఉన్న ఒక అన్నయ్య ఇగో ఇలా ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే వాళ్ళతో తిరుగుతాడు. ఏంది? రెంట్ కట్టకుండా ఉన్నారు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు అంతే. అందుకే ఈ పిల్ల బయటకు వచ్చి నేనన్నా సాధన నేర్చుకొని ఏదో ఒకటి నా తరపున నేను ఇలాగనైనా నా జీవితం అన్నా బాగుపడుతుంది, నేను చదువుకుంటూనే బాగుపడతాను అమ్మ అంటే, అమ్మ నువ్వు చదువుకుంటూ బాగుపడతాను, నీ చదువు నేను ఎక్కడ ఆపను, ఎంత అమ్మ ఫీజులు కట్టినావా అని నేనే అడిగాను.
కట్టలేదమ్మా అంటే నేను పోయి స్వయంగా నేను కట్టించాను ఫీజు. ఫస్ట్ పోయి ఫీజు కట్టు.